హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. పరమ గురువులకి, పరమ గురుమండలికి, సమస్త సృష్టికి, సమస్త విశ్వానికి, ఈ విశ్వంలో ఉన్న సమస్త గురు పరంపరకి, ఈ వర్తమాన క్షణంలో నా చైతన్యానికి, నా స్వయానికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి ఈ వర్తమాని భవ ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మన దాకా చేరవేసిన ఆ మాస్టర్ ఏకాటోల్ గారికి నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మనం ఈ జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. భావనలోకి వెళ్ళండి అంటే మీ భావనలోకి వెళ్ళండి. మీ ఆలోచనతోనూ ఎంపికలతోనూ మీరు ఎంత అంటిపెట్టుకొని ఉన్నారో గమనించండి. అంటే మీ ఆలోచనలతో, మీ ఎంపికలతో మీరు ఎంతగా అయితే అంటిపెట్టుకొని ఉన్నారో గమనించండి అంటున్నారు. ఎదుటివారిని తప్పు పరచని మీరే సరి అయ్యేందుకు ప్రయత్నించే విషయం వెనకాల ఉన్న మానసిక ఉద్వేగం శక్తిని గ్రహించండి. అదే అహంకార మనసు యొక్క శక్తి. దాన్ని గురించి వీలైనంత వరకు దాన్ని అనుభూతి చెందడం ద్వారా దాన్ని స్పృహలోకి తీసుకురండి. అప్పుడు ఒక్క ఘర్షణ మధ్యలో హఠాత్తుగా మీరు ఒక ఎంపిక ఉందని గ్రహిస్తారు. మీ ప్రతిస్పందనను వదిలివేయడానికి నిర్ణయించుకుంటారు. కేవలం ఏమి జరుగుతుందో చూడటానికి మీరు ఆధీనం అవుతారు. సరే, నువ్వు నిజం అని అంటూ ఈ పిల్లల ఆటలాంటి చైతన్య రాహిత్యానికి నేను అతీతం. ఏ చూపు మీ మొహంలో కనబడాలని కాదు, ప్రతిస్పందనను వదిలివేయటానికి గల అర్థం అది ఆటంకించే ప్రక్రియను మరో స్థాయికు మార్చటమే. ఆధిక్యతను కోరుకునే మనసు యొక్క అహం చేతుల్లో జారిపోవడమే. మీ లోపల ఆధిక్యం కోసం పోరాడే మనోద్వేగ శక్తి కేంద్రాన్ని పూర్తిగా పోనివ్వడం గురించి మాట్లాడుతున్నాను. ఈ అహం జిత్తుల మారిది. అంటే ఈ అహం అనేది జిత్తుల మారిది కనుక చాలా అప్రమత్తంతో ఎంతో ప్రస్తుతమై ఉండండి. అంటే మన అహం ఉంటుంది కదా, దాంతో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అది ఎంతో జిత్తులు మారిది అని చెప్తున్నారు. మానసిక స్థాయితో పోల్చుకోవడాన్ని నిజంగా త్యజించి తద్వారా మనసు నుండి విముక్తులయ్యారో లేదో చూసుకోవడానికి మీతో మీరు పూర్తి నిజాయితీతో ఉండండి. హఠాత్తుగా తేలికైపోయి స్పష్టమైన లోతైన ప్రశాంతతను మీరు భావిస్తే అది ఖచ్చితంగా మీ ఆధీనతకు చిహ్నం. అప్పుడు ఎదిరించటం ద్వారా ఇక మీరు ఎదుటి వారి మానసిక పరిస్థితిని శక్తివంతం చేయరు. కనుక అక్కడ ఏమి జరుగుతుందో గమనించండి. మానసిక స్థాయితో పోల్చుకున్నప్పుడు నిజమైన సంభాషణ మొదలవుతుంది. మానసిక స్థాయితో పోల్చుకుంటే నిజమైన సంభాషణ మొదలవుతుంది. ప్రశ్న: హింస, ఆవేశాలు మొదలైన వాటిని ఎదిరించకపోవటం గురించి మీరేమంటారు? ఇంకా తను అడుగుతున్నాడు, వాటిని ఎదిరించకపోవడం మీరేమంటారు అని అడుగుతున్నాడు. జవాబు: ఎదిరించకుండా ఉండటం అంటే
ఏమి చేయకపోవటం అని అర్థం కాదు. దాన్ని పూర్తి అర్థం ఏమిటంటే ఏమి చేయడం అయినా అది ప్రతిచర్య కానిదిగా మారుతుంది. తూర్పు దేశాల్లోని వర్షాల్ హార్స్ట్లో ఉన్న లోతైన జ్ఞానపు అంతరార్థాన్ని గుర్తించుకోండి. ఎదుటివాడి బలాన్ని ఎదిరించవద్దు. జయించడానికి దానికి వశమైపోండి. అమితమైన ప్రత్యక్ష స్థితిలో మీరున్నప్పుడు ఏమి చేయకపోవడం అనేది మనుషులను పరిస్థితులను మార్చి స్వస్థత చేకూర్చే గొప్ప శక్తివంతమైన ఉత్తేజకరం. తావోయిజంలో ఊవి అనే పదం ఉంది. దాన్ని యాక్షన్ లెన్స్ యాక్టివిటీ అని ఏమి చేయకుండా నిశ్శబ్దంగా కూర్చోవడం అని అనువదించవచ్చు. ప్రాచీన కాలంలో చైనాలో దీన్ని ఎంతో గొప్పగా సాధించిన కార్యాలలో ఒక్కటిగా పరిగణించేవారు. సాధారణ అచైతన్య స్థితిలోని సోమరితనానికి ఇది పూర్తిగా భిన్నమైనది. అవి భయం, అచేతనత్వం లేదా నిర్ణయించుకోకపోవటం నుంచి పుడతాయి. నిజమైన ఏమీ చేయకపోవడం అంటే అంతర్గతం ఎదురించకపోవటము, ఇంకా అమితమైన జాగృతావస్థలో ఉండటం. మరోవైపు చర్య తీసుకోవలసి వస్తే నియంత్రించబడిన మనసుతో ఇక మీరు రియాక్షన్ అవ్వకుండా చేతనమైన ప్రత్యక్షత నుంచి ఆ పరిస్థితికి స్పందిస్తారు. ఆ స్థితిలో అహింసా కాన్షియస్తో సహా అన్ని కాన్షియస్ల నుంచి విముక్తులు అవుతారు. కనుక మీరు ఏమి చేయకపోతున్నారో ఎవరు ఊహించి చెప్పగలరు? ఎదిరించడంలోనే మీ బలం ఇమిడి ఉందని అహం నమ్ముతుంది. కానీ నిజానికి అసలైన ఆధిక్యం ఉన్న ఒకే ఒక్క స్థానమైన ఉనికి నుంచి ఆటంకం లేదా ఎదిరించటం మిమ్మల్ని విడదీస్తుంది. స్వేచ్ఛత, అమాయకత్వం, ఆధిపత్యం కలిగి ఉన్న మీ ఉనికి అది దేన్నైతే బలమని పరిగణిస్తున్నారో అదే బలహీనత. కనుక నిరంతరం ఆటంకించే నమూనాలోనే అహం బ్రతుకుతుంది. అబద్ధపు కల్పిత పాత్రలోనే మీ బలహీనతను కాదు, నిజానికి మీ శక్తిని పూడ్చే ప్రయత్నం చేస్తుంది. ఆధీనం లేనంత వరకు మానవ సంబంధాల్లో చాలా భాగం అచేతనమైన పాత్ర పోషణనే కలిగి ఉంటుంది. ఆధీన స్థితిలో మీకు అహం రక్షణలు, అబద్ధపు ముసుగులు ఇక అవసరం ఉండవు. మీరు చాలా సాధారణ, వాస్తవంగా మారుతారు.
అది చాలా అపాయకరంగా ఉంటుంది. అహం నువ్వు బాధించబడతావు, సులువుగా గాయపడే వాడివి అవుతావు. అహానికి తెలియని విషయం ఏమిటంటే ఎదిరించడం వదిలేసినప్పుడు మాత్రమే గాయపడేవాడివి అవడం ద్వారానే మీ నిజమైన ప్రాముఖ్యత అయిన వజ్రదేహాన్ని మీరు కనుగొంటారు. వ్యాధిని జ్ఞాన ప్రకాశంగా మార్చుకోవడం ప్రశ్న. ఎవరైనా తీవ్రంగా జబ్బుపడి పూర్తిగా ఆ పరిస్థితిని స్వీకరించి జబ్బుకు ఆధీనం అయితే తిరిగి ఆరోగ్యవంతులు కావాలి అనే కోరికను వాళ్ళు విరమించుకున్నట్లయితే కదా. జబ్బును ఎదుర్కోవాలనే నిశ్చయం వాళ్లకు ఇక ఉండదు. అవునా? జవాబు: ఏ మినహాయింపులు లేకుండా ఉన్నదాన్ని అంతర్గతంగా పూర్తిగా స్వీకరించడమే ఆధీనం. మనం మీ జీవితం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ క్షణం మీ జీవిత పరిస్థితుల నుంచి కాదు. మనం దీని గురించి అప్పటికే మాట్లాడుకున్నాం. వ్యాధికి సంబంధించి దానర్థం ఇది. మీ జీవిత పరిస్థితిలో ఒకానొక భాగమే వ్యాధి కనుక దానికొక గతము, భవిష్యత్తు ఉంటాయి. మీ చేతనమైన అడ్డే లేకుండా కొనసాగిపోతాయి. మీకు తెలుసు, కాలంతో ఉండే మీ జీవిత పరిస్థితిని రూపుదిద్దిన అనేకమైన పరిస్థితుల క్రింద ఏదో లోతైనది, మరింత ఆవశ్యకమైనది ఉంది. అదే మీ జీవితం. కాలరహితమైన ప్రస్తుత క్షణంలోని మీ ఉనికి. ఈ క్షణంలో ఏ సమస్యలు ఉండవు కనుక వ్యాధులు కూడా ఉండవు. మీ పరిస్థితికి ఎవరో అంటించిన పేరు పట్ల నమ్మకమే ఆ పరిస్థితికి చోటును ఇచ్చి ఉంటున్నట్లు దానికి శక్తిని సమకూరుస్తుంది. అశాశ్వతమైన సమతుల్యాలం నుంచి దృఢమైన యథార్థం కనిపించేటట్లు చేస్తుంది. దానికి యథార్థాన్ని, దృఢత్వాన్ని ఇవ్వటమే కాకుండా ఇంతకు ముందు దానికి లేని కాలంతో కొనసాగింపును ఇస్తుంది. ఈ క్షణంపై కేంద్రీకరించి దానికి మానసికంగా పేరు పెట్టకపోతే వ్యాధి వాటిలో ఒకటి లేదా ఎక్కువ కారణాలుగా తగ్గిపోతుంది. భౌతికమైన బాధ, బలహీనత, అసౌఖ్యత లేక సమర్థత. దీనికి మీరు ఆధీనం అవ్వండి. ఇప్పుడు వ్యాధి అనే భావాన్ని ఆధీనం కావద్దు. ప్రస్తుత క్షణంలోకి, అమితమైన చేతన ప్రత్యక్షత స్థితిలోకి ఆ బాధ మిమ్మల్ని బలవంతంగా తెచ్చేందుకు అనుమతించండి. ఆధీనంతో మీరు మీరుగా మారినప్పుడు మీ యావత్ ప్రపంచం మారిపోతుంది. ఎందుకంటే ప్రపంచం కేవలం ఒక ప్రతిబింబం. ఇంతకు ముందే మనం దీని గురించి మాట్లాడుకున్నాం. వ్యాధి సమస్య కాదు, మీరే సమస్య. అహంకార మనసు ఆధీనంలో ఉన్నంత వరకు మీరు జబ్బు పడినా లేదా అంగవైకల్యంగా ఉన్నా ఎలాగో మీరు ఓడిపోయారని భావించవద్దు. అపరాధత్వాన్ని
భావించవద్దు. మీతో న్యాయంగా వ్యవహరించినందుకు జీవితాన్ని దూషించవద్దు. అలాగని మిమ్మల్ని మీరు దూషించుకోవద్దు. అదంతా ఆటంకించడమే. మీకు పెద్ద జబ్బు ఉంటే దాన్ని నిర్వాణానికి ఉపయోగించండి. మీ జీవితంలో లోతైన చెడు జరిగితే దాన్ని నిర్వాణానికి ఉపయోగించుకోండి. వ్యాధి నుంచి కాలాన్ని తీసివేయండి. దానికి ఏ భూత భవిష్యత్తులను ఇవ్వద్దు. తీవ్రమైన ప్రస్తుత క్షణపు జాగృతావస్థలోకి మిమ్మల్ని అది బలవంతంగా తీసుకువచ్చేందుకు సమ్మతించండి. ఇక చూడండి ఏమి జరుగుతుందో. రసవాది అవ్వండి. తక్కువ జాతి లోహాన్ని బంగారంగా మార్చండి. దుఃఖాన్ని చైతన్యంగా, విపత్తును నిర్వాణంగా మార్చండి. విపత్తు కలిగినప్పుడు జనాలలోని అధిక శాతం అచేతన స్థితిలో ఉన్నంత వరకు అహపు గడ్డి గుళ్ళను బద్దలు కొట్టి తర్వాత వాటిని ఆధీనంలోకి, మెలకువ స్థితిలోకి బలవంతంగా నెట్టగల సామర్థ్యం కేవలం ఒక క్లిష్టమైన నియమిత పరిస్థితికి మాత్రమే ఉంది. ఏదైనా విపత్తు, కఠినమైన సమస్య, తీవ్రమైన నష్టము లేదా దుఃఖము సంభవించినప్పుడు మీ మొత్తం ప్రపంచం చిన్నాభిన్నమై అర్ధరహితంగా మారినప్పుడు నియమిత పరిస్థితి ఉదయిస్తుంది. అంటే భౌతికంగా గానీ మానసికంగా గానీ చావును ఎదుర్కోవటం ఈ ప్రపంచానికి సృష్టికర్త అయిన అహంకార మనసు కుప్పకూలుతుంది. అప్పుడు పాత ప్రపంచపు బూడిద నుంచి కొత్త ప్రపంచం ఉనికిలోకి వస్తుంది. నియమిత పరిస్థితి కూడా చేయగలదన్న నమ్మకం ఏమీ లేదు. కానీ దానికి ఆ సామర్థ్యం ఎప్పుడూ ఉంటుంది. ఉన్నదాని పట్ల కొంతమంది అవరోధం ఆ పరిస్థితుల్లో మరింత తీవ్రమవుతుంది కనుక అది నరకానికి దిగజారడమవుతుంది. ఇతరులు కొంతవరకే ఆధీనులవుతారు. కానీ అది కూడా వారికి ఇంతకు ముందు లేనటువంటి స్థిమితత్వాన్ని ఇస్తుంది. అహపు లోతుల్లోని కొన్ని భాగాలు పగిలిపోయి దీనివల్ల మనసు వెలుపల ఉన్న ప్రకాశము, శాంతి, చిన్న మొత్తంలో వెలుగులు చిమ్ముతుంది. నియమిత పరిస్థితులు ఎన్నో అద్భుతాలను కలిగజేస్తాయి. చావు వరుసలో ఉరిబిగించుకుపోవటానికి ఎదురుచూసే హంతకులు తమ జీవితాల్లోని చివరి గడియలో నిరహంకారం స్థితిని, తద్వారా వచ్చే లోతైన ఆనందము, ప్రశాంతతను అనుభవిస్తారు. వారున్న పరిస్థితికి వారి అవరోధము ఎంత తీవ్రతను దాల్చిందంటే అది భరించలేని దుఃఖాన్ని కలిగజేస్తుంది. దాన్నుండి ఎక్కడికి పారిపోవడానికి లేదు, తప్పించుకోవడానికి లేదు. కనీసం మనసు ఊహించిన భవిష్యత్తునైనా లేదు. కనుక వాళ్ళు స్వీకరించలేని దాన్ని బలవంతంగా పూర్తిగా స్వీకరించవలసి వచ్చింది. ఆధీనంలోకి బలవంతంగా తోడ్పడ్డారు. ఈ విధంగా వారు
దయనీయతలోకి ప్రవేశించగలగలరు. తద్వారా వస్తుంది ముక్తి, విమోచనము, గతం నుండి పూర్తి విడుదల. అద్భుతమైన ఈ స్థితికి, ముక్తికి కారణం నిజానికి నియమిత పరిస్థితి కాదు, కేవలం ఆధీనమవ్వడం. కనుక ఎప్పుడైనా ఏదైనా విపత్తు సంభవించినా లేదా ఏదైనా జరగకూడనిది జరిగినా, వ్యాధి, దుర్బలము, ఇల్లు, సంపదలు లేదా సమాజంలో పరువు నష్టాలు, అతి దగ్గరైన సంబంధం విడిపోవడం, ప్రేమించే వారి మరణము, దుఃఖము లేదా మీకే రానున్న మరణం, దీనికి మరో వైపు ఉందని తెలుసుకోండి. నమ్మలేని దానికి కేవలం ఒక అడుగు దూరంలో ఉన్నారని తెలుసుకోండి. బాధ, దుఃఖాల వంటి తక్కువ జాతి లోహాన్ని పూర్తి రసవాదపు మార్పు ద్వారా బంగారం మార్చటం ఆ ఒక్క అడుగులోనే ఆధీనం అంటారు. అటువంటి సందర్భంలో మీరు సంతోషంగా ఉండటాన్ని నేను అనడం లేదు. మీరు ఉండరు, కానీ భయము, బాధలు అంతర్శాంతిగా, నిశ్చలతగా మారుతాయి. అవి లోతైన ప్రదేశం నుంచి వస్తాయి, ఆ ప్రత్యేకమైన దాన్నుండే. అదే సర్వజ్ఞానపు ప్రాణాన్ని గెలిపించే భగవంతుని శాంతిని. దానితో పోలిస్తే సంతోషం చాలా చిన్న విషయం. ఈ ప్రశాంతత నుండి వస్తుంది ఆత్మజ్ఞానం. మనసు పరిధిలో కాకుండా లోతైన మీ ఉనికి నుంచి. మీరు నశించని వారు, అమరులు అని ఇది నమ్మకం కాదు. ఏదైనా ద్వితీయ మూలం నుంచి ఆధారాలు లేదా బాహ్యమైన సాక్ష్యాలు అవసరం లేని పరమ నిశ్చయం. దుఃఖాన్ని శాంతిగా మార్చడం. ప్రశ్న: ప్రాచీన గ్రీస్లోని ఒకానొక వైరాగ్య తత్వజ్ఞుడి గురించి నేను చదివాను. తన కుమారుడు ప్రమాదంలో చనిపోయాడని తెలియగానే. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకా దీని గురించి మరొక చాప్టర్లో అద్భుతంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటిదాకా ఈ జ్ఞానాన్ని మనకందించిన ఈ వర్తమాన క్షణానికి, నా యొక్క స్వయానికి, ఎక్కట్ టోల్ గారికి మరొకసారి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఈ చాప్టర్ ఇక్కడ క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.